టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఏది మాట్లాడినా వివాదమే అవుతుందని, ఈ బురదంతా తాగెందుకని అన్నారు. ఇక వచ్చే ఎన్నికలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే జరుగుతాయన్నారు. ఆయన రేవంత్ను పీసీసీ నుంచి దింపాలనే ఆలోచన ఎవరికీ లేదని స్పష్టం చేశారు. తనకు ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం అలవాటని స్పష్టం చేశారు. అసమ్మతి కాంగ్రెస్లో సహజమని, ఇది అన్ని పార్టీల్లో ఉంటుందని తెలిపారు. రేవంత్ రెడ్డి సమిష్టి నిర్ణయాలు తీసుకోని సూచించారు. ఆయన ఎన్నికల వరకు రేవంత్నే పీసీసీ చీఫ్ గా కొనసాగాలని కోరారు. ఈ డిసెంబర్ హైదరాబాద్ లో మెట్రో ట్రైన్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మెట్రో ట్రైన్ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మొదలుకుంటే తర్వాత రోషయ్య గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, దాని తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. దాని తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అదే కంటిన్యూటీ మెట్రో ట్రైన్ సంబంధించిన ఒక ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు మన కేటీఆర్ గారు ఒక ప్రకటన చూడడం జరిగింది. ఈ డిసెంబర్ 9వ తారీఖున మరి శంషాబాద్ కు సంబంధించి ఒక మెట్రో ట్రైన్ 6,000 కోట్ల రూపాయలతో మరి ఒక మెట్రో ట్రైన్